E6 టీవీ ప్రేక్షకులకు నేటి మంత్రబలానికి స్వాగతం పలుకుతూ ఓం శ్రీ గురువే నమః, ఓం శ్రీ సద్గురువే నమః, ఓం గురువే నమః, ఓం శ్రీ గురువే నమః. గురువారం గురువు అన్నటువంటి ఓం అన్నటువంటి పదమైతే ప్రతి వారి కూడా ప్రతి మంత్రానికి ఓం అన్నటువంటి బీజాక్షరంతో మనం ఓం అన్నటువంటి నామంతో మొదలు పెడతాం. ఓం శ్రీ గురువే నమః. ఆ యొక్క స్వామి గురువు అన్నటువంటి పదానికి అంధకారం నుంచి జ్ఞానము వైపు తీసుకొని వెళ్ళినటువంటి వారు కేవలం మాత్రమే గురువు మాత్రం. మన యొక్క చెయ్యి పట్టుకొని ఆ స్వామివారి యొక్క సమీపాన్ని తీసుకువెళ్ళినటువంటి వారు కేవలం మాత్రమే గురుదేవులు మాత్రం. గురువు కన్నా మించినటువంటి దైవం లేదు అన్నటువంటి శాస్త్రం చెప్తుంది. ఆ గురువే త్యాగస్వరూపమైనటువంటి వాడు. తన యొక్క శిష్యుడు నిచ్చెన పైన ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ 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 చివరిసారికి ఆ స్వామివారి యొక్క పాదాల వద్దకు చేర్చుకుంటాడో అప్పుడు సంతోషపడిపోతాడు ఆ గురువు. గురువు ఎక్కడైతే ఉంటాడో అక్కడే ఉండిపోతాడు. కానివ్వండి, శిష్యుడు మాత్రమే తాను ఎక్కవలసినటువంటి ఆ యొక్క మెట్లు అంతా కూడా ఎక్కేసి ఆ శ్రీమన్నారాయణుని యొక్క చరణాల వద్దకు వెళ్ళిపోతాడు. కేవలం మాత్రమే శిశువు. కానివ్వండి, గురువులో అంత శక్తి ఉంటుంది. తన యొక్క శిష్యునికి పైకి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాడో ఎప్పటికి కూడా తన ఎంబడే ఉంటూ ఉంటాడు గురువు. సాక్షాత్తు గురుదేవులైనటువంటి వారు అన్నటువంటి పదాన్ని కూడా మనం తెలుసుకోండి. అందువలన గురురు బ్రహ్మ, గురురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర. ఈ మూడు స్వరూపాల్లో ఉన్నటువంటి వాడు కేవలం మాత్రమే గురువు మాత్రం. అందువలన గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువై నమః. అనగా ఓ గురువు సాక్షాత్తు నీవు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క స్వరూపం అన్నటువంటి నామముతో మనకు ఆ యొక్క మంత్రాన్ని ఇచ్చారు. ఈ మంత్రం ఈనాటిది కాదు, కృతాయుగము నాటిది. అనగా ఈ మంత్రం ఎప్పటిది అంటే ఈ శ్లోకం కృతాయుగములో దత్తాత్రేయుల వారి యొక్క నామం ద్వారా వచ్చినటువంటి పేరు. అంటే ఆత్రి మహర్షి అనసూయమ్మకు వచ్చినటువంటి కుమారుడు దత్తస్వరూపములైనటువంటి ఆ యొక్క బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క స్వరూపంలో వచ్చినటువంటి ఎవరైతే దత్తాత్రేయ స్వామి వారైతే ఉన్నారో వారి యొక్క నామం బట్టి గురువు బ్రహ్మ అన్నటువంటి పేరు వచ్చేసింది. అందువలన గురువుకు ప్రత్యేకత ఉంది. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. గురువు కన్నా మించిన ఏ దైవం లేదు. గురువు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపాన్ని చూపించి తన యొక్క శక్తిని, యుక్తిని, తన యొక్క ప్రతిదీ కూడా. అందుకే ఓం శ్రీ గురువే నమః, ఓం శ్రీ గురువే నమః అన్నటువంటి మహామంత్రంలో గొప్ప శక్తి ఉంది. ఈ సంక్షిప్తమైనటువంటి నామంలో ఈ మూడు నామాలు కూడా వచ్చేసాయి. ఏ మూడు నామాలు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క నామాలన్నీ కూడా వచ్చేసాయి. కావున ఈ యొక్క సంక్షిప్తమైనటువంటి నామంలో ఇంత బలం ఉందంటే సాక్షాత్తు ఆ గురుదేవులు తప్పకుండా ఆ పరమాత్ముని వద్దకు సామాన్యమైనటువంటి వ్యక్తిగా వచ్చినటువంటి వారు ఆ గురుదేవులు. ఆ సాంప్రదాయం అంటే ప్రతి ఒక్క అవతారంలో వారి యొక్క అవతారానికి సంబంధించినటువంటి దాంట్లో ఆ గురువులు ఆ యొక్క అవతారంలో వచ్చి మార్గాన్ని చూపించారు. ఏ ప్రకారంగా అయితే రాముల వారికి వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి గురు రూపంలో వచ్చేసి ఈ విధంగా చెయ్యండి అన్నటువంటి మార్గాన్ని చూపించారు ఆ యొక్క అవతారంలో. ఆ ప్రకారంగానే ముందుగా ఉన్నటువంటి వారు ఏ అవతారం? దత్తాత్రేయ స్వామి వారు. ఆ ప్రకారం శ్రీకృష్ణ పరమాత్ముని కూడా సందీపని మహర్షి. ఈ ప్రకారంగా ప్రతి వారికి కూడా గురువు అవసరం. ప్రపంచంలో
చిన్నప్పటి నుంచి తన తల్లియే మొదటి గురువు అవుతుంది. అంటే ప్రథమ గురువు తన తల్లి నుంచి ప్రారంభమైనటువంటి విద్యాబుద్ధులకు చెప్పినటువంటి పాఠశాలకు పోయినటువంటి ఆమె కూడా గురువే, చిన్ననాటి గురువు, పాఠాలు చెప్పినటువంటి వారు గురువు. కానివ్వండి, ఈ పాఠాలు టీచర్లు అని సార్లు అని అంటాము, కానీ గురువు అన్నటువంటి వాడు ఆధ్యాత్మికత ద్వారా తాను భగవంతుని యొక్క నిజమైనటువంటి మార్గాన్ని చూయించినటువంటి వాడు కేవలం మాత్రమే గురువు. అనగా ఆ పరమాత్ముని యొక్క దారికి, పరమాత్ముని యొక్క మార్గాన్ని చూయించినటువంటి వాడు కేవలం మాత్రమే ఆ గురువు మాత్రం. అందువలన గురువారం, ఈ గురువారం నాడు ఏ దేవతకైనా కానివ్వండి, ఏ దేవతకై ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. గురువుల్లో మొదటి గురువు నేను అంటున్నాను, ప్రథమ గురువు దత్తాత్రేయ స్వామి వారు. ఆ దత్తాత్రేయ స్వామి వారు అంటే బ్రహ్మ విష్ణు స్వరూపాలు. ఇప్పుడు మనం అనేక రకాల మనం గురువులుగా మనం భావించి అనేక మందికి, అనేక ఋషులకు, అనేకమైనటువంటి సాధువులకు, అనేకమైనటువంటి యుగ పురుషులకు, వాళ్ళకందరికీ కూడా గురువులు అనుకుంటున్నాం. కానీ అందరికన్నా తొలిగా ఉన్నటువంటి వారు దత్తాత్రేయ స్వామి వారు. ఆ దత్తాత్రేయ స్వామి వారే మొదటి గురువు. అంటే పరశురాముడు లాంటి వారి కూడా వారు బోధించి వారికి జ్ఞానోపదేశాన్ని కలిగించినటువంటి వారు దత్తాత్రేయ స్వామి వారు. ఆ దత్తాత్రేయ స్వామి వారి తర్వాత అనేకమైనటువంటి అవతారాలు వచ్చేసాయి. సమాజాన్ని, ఈ యొక్క సనాతన ధర్మాన్ని రక్షిస్తూ ఈనాటి కూడా ఆ సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఆ దత్తాత్రేయ స్వామి వారి యొక్క సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కోట్లాది మంది భక్తులకు జ్ఞానోపదేశము కలిగించి వారికి నూతనమైనటువంటి మార్గాల ద్వారా ఆ స్వామివారి వద్దకు వెళ్ళడానికి సుగమమైనటువంటి మార్గాన్ని చూస్తూనే ఉన్నారు ఇప్పటికి కూడా అనేక మంది. అలాంటి వారిలో గణపతి సచ్చిదానంద స్వామి వారు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో గణపతి సచ్చిదానంద స్వామి వారు ఆ దత్తాత్రేయ స్వామి వారి యొక్క సాంప్రదాయంలో ఉండేసి కోట్లాది మంది భక్తులకు యావత్ ప్రపంచమంతే కూడా గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర అన్నటువంటి మహామంత్రాన్ని చెబుతూ ఆ దత్తాత్రేయుల వారు ఆది గురువులు అన్నటువంటి విషయానికి తెలియపరుస్తూ ఓం శ్రీ గురువే నమో నమః అన్నటువంటి చెప్తున్నటువంటి వారులో తొలివారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది గురువులు ఉన్నారు. అలాంటి వారిలో మరి మనం చెప్పుకోవాల్సినటువంటి రాఘవేంద్ర స్వామి వారి యొక్క కుటుంబానికి, రాఘవేంద్ర స్వామి శ్రీ లక్ష్మీనారసింహ స్వామి వారి యొక్క ప్రహ్లాద వంశానికి సంబంధించినట్టు వారు మంత్రాలయం అన్నటువంటి ఆ యొక్క తుంగభద్రా నదీ తీరంలో ఉన్నటువంటి వారి యొక్క సాక్షాత్తు సమాధి వద్ద కొన్ని కోట్ల మంది భక్తులు గురువారం వచ్చిందంటే చాలు ఆ స్వామివారి యొక్క దర్శనం చేసుకోవడానికి కోట్లాది మంది భక్తులు వెళ్తుంటారు. ఇది అనగా గురువారం ప్రత్యేకత. ఓం శ్రీ గురువే నమః అంటూ మహామంత్రాన్ని జపించాలంటూ స్వస్తి. ఓం జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.